welcome to 6 TV Lucky Ladies sponsored by Akshaya Jewelers. సో వచ్చేసిన ఇంకెందుకు ఆలస్యం, సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాల్ చేసి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. సో ముందుగా అయితే రూల్స్ చెప్తాను మళ్ళొకసారి. సో ముందుగా నేను అడిగే క్వశ్చన్ కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే నేను ఒక చిట్లో రాసేసి ఈ బౌల్లో వేస్తాను. సో లాస్ట్ కి సో ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే లోపు ఖచ్చితంగా బౌల్లో నుంచి ఒక నలుగురికి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే కూపన్ కూడా వాళ్ళకి వస్తుంది, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో చూసాం కదా, సో అంటే మనకి 1 minute టైం కూడా ఉంటుంది. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత సో 1 minute టైం ఉంటుంది. మీరు 1 minute టైం లోపు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే మాత్రము గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం అంటూ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫోన్ చేసేయండి. నేను అడిగే క్వశ్చన్ కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. సో ప్రెసెంట్ అయితే కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, నా పేరు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ అండి. సో మీ పేరు? అరుణ. అరుణ. ఎక్కడి నుంచి చేస్తున్నారు కాల్? గుంటూరు అండి. గుంటూరు నుంచి. సో గుంటూరు కారం బాగా ఫేమస్ అనుకుంటా గుంటూరులో. అవునవును. అవునా, ఓకే. ఏం చేస్తుంటారు? చాలా ఘాటుగా ఉంటది. ఘాటుకుంటుందా? సో మీ వాయిస్ లో కూడా చాలా బేస్ ఉంది ఘాటుగా. థ్యాంక్ యూ అండి. ఓకే, అరుణ గారు ఏం చేస్తుంటారు? నేనండి హోమ్ మేకర్, ఇంట్లో టైలరింగ్ చేస్తూ ఉంటాను. అర్థం అవ్వలా మళ్ళొకసారి. నేను హోమ్ మేకర్ అండి. ఓకే ఓకే. సో ఈ రోజు ఏంటి స్పెషల్? పులిహోర చేశాను. పులిహోర. ఆ, ఓకే ఓకే. స్పెషల్ ఏంటి ఈ రోజు పులిహోర? ఏం లేదండి, తినాలనిపించింది. ఓకే ఓకే. కొంచెం అరుణ గారు లో అనిపించింది, ఫస్ట్ టైం చాలా జోష్ గా మాట్లాడారు. ఆ, ఓకే ఓకే. సో చూస్తుంటారా లక్కీ లేడీస్? చూస్తున్నాండి, లాస్ట్ వీక్ చూసాను. ఓకే ఓకే. సో మరి నేను అడిగే క్వశ్చన్ కి మీరు కరెక్ట్ గా 1 minute లోపు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే లాస్ట్ కి ఈ బౌల్లో ఇస్తాను. మీ చిట్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే మాత్రం నేమ్ చిట్ లో రాసేసి బౌల్లో ఇస్తాను. లాస్ట్ కి మాత్రము 4 members కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకేనా అరుణ గారు? ఓకే. సో క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఓకే. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రసిద్ధ చార్మినార్ ఎప్పుడు నిర్మించబడింది? ఆప్షన్ ఏ 1490, ఆప్షన్ బి 1591, ఆప్షన్ సి 1692, ఆప్షన్ డి 1720. అరుణ గారు టైమర్ స్టార్ట్ అయిపోయింది. అరుణ గారు ఉన్నారా లైన్ లో? ఉన్నాండి. ఓకే. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రసిద్ధ చార్మినార్ ఎప్పుడు నిర్మించబడింది? ఆప్షన్ ఏ 1490, ఆప్షన్ బి 1591, ఆప్షన్ సి 1692, ఆప్షన్ డి 1720. ఆప్షన్ సి అనుకుంటున్నాండి. ఆప్షన్ సి అనుకుంటున్నారా? సో మీకు ఇంకా కొంచెం టైం ఉంది, కొంచెం ఆలోచించి చెప్పండి అరుణ గారు. నేను అదే అనుకుంటున్నాను. అదే అనుకుంటున్నారా? ఫిక్సా? లాక్ చేసుకోమంటారా ఆన్సర్? లాక్ చేసుకోమంటారా? సో మరి మీ ఆన్సర్ కరెక్ట్ రాంగ్ అయితే చెక్ చేద్దాం ఒకసారి అయితే. సో అరుణ గారు మీ ఆన్సర్ తప్పు. సో 1591. ఓకేనా? అరుణ గారు ఉన్నారా లైన్ లో? ఉన్నా. ఓకే. సో ఇంకేం చేస్తుంటారు ఖాళీ టైంలో? నేనండి టైలరింగ్ చేస్తూ ఉంటాను. ఓకే. పిల్లలు? బాబండి. ఒక బాబు. స్కూలా కాలేజా? కాలేజ్. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్. అవును. ఓకే. మరి అక్కడ ఏం ఫేమస్ ఉంటది మీ దగ్గర? మా దగ్గర అంటే అమరావతి దగ్గరలో ఉంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అరుణ గారు అయితే ఆన్సర్ రాంగ్ చెప్పారు. సో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా జోష్గా ఉన్నారు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? జోష్ అంటే హైదరాబాద్. హైదరాబాద్. హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నా. హైదరాబాద్ అంటే మామూలుగా ఉండదు కదా. ఓకే. మీ పేరు? సంతోషి. సంతోషి.
సంతోషి ఇంతకు ముందు ఫోన్ చేసారా? నాకు మాత్రం లక్కీ లేదు. మన లక్కీ లేడీస్ లో లేడీ మిగిలిపోయినా, నేను లక్కీ లేదు అసలు. అయ్యో లక్కీ లేదా? ఓకే ఓకే. సో మళ్ళీ ఇలా లక్కీలో పార్టిసిపేట్ చేస్తున్నారా ఈసారైనా వస్తుందని? నేను చిట్టి అందులో వేస్తున్నా కానీ మీ చేతికి నా చిట్టి దొరకలేదు. అయ్యో ఓకే ఓకే. ఏం చేస్తున్నారు సంతోషి గారు? ఏం లేదండి, ఎప్పుడెప్పుడు 2:30 అవుతుందా, ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా అని వెయిట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు మీ అందరితో మాట్లాడాలా అని. నిన్న రాత్రికి, గురువారం రాత్రికి టెన్షన్ స్టార్ట్ అయితే, అమ్మ రేపు ఫ్రైడే 2:30కి ప్రోగ్రామ్ వస్తే చెయ్యాలా అని టెన్షన్ అయిపోతుంది నాకు. ఓకే రెడీగా టైం చూసుకొని కూర్చున్నారా? మరి మర్చిపోతాం, జల్దీ తినేసి. మీరు లంచ్ చేసిందా ఇంతకి? నేను లంచ్ చేసేసా, మీరు చేసిరా? మేము కూడా చేసేది. ఏంటి స్పెషల్ ఈ రోజు? ఏం దోసకాయ పప్పును గోకరకాయ ఫ్రై. దోసకాయ పప్పు ఇంకా గోకరకాయ. మీ ఫేవరెట్ ఏంటిది? నాకు సాంబార్ ఇంకా ఆలు. సాంబార్ ఇంకా ఆలు. హైదరాబాద్ లో ఎక్కడ? దిల్సుఖ్ నగర్ దగ్గర. దిల్సుఖ్ నగర్ దగ్గర. ఓకే, బోనాలకు వెళ్తున్నారా? వెళ్ళాలి కదా మరి. మొన్న వచ్చారా సికింద్రాబాద్ కి? లేదు, ఇక్కడనే మాకు రేపు అవుతుంది. ఇప్పుడు రేపా? మరి వచ్చేయమంటారా నన్ను? తప్పకుండా. ఓకే, మరి మీరు లొకేషన్ పెట్టండి, నాకు వచ్చేస్తా. మీకు ఏమేమి కావాలి చెప్పండి, అన్ని చేసి పెట్టాం మీకోసం. అంతేనా? ఓకే ఓకే. సో మరి క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? వెళ్దాం, జర ఈజీగా అడగండి అబ్బా ప్లీజ్. మీరు డల్ అవ్వద్దు, కరెక్ట్ గా మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పేసి మీ లక్ అది. ఓకేనా? నాకు లేనిదే అది కదా, అదే నా టెన్షన్. అట్లా అనుకోవద్దు, లక్ ఎప్పుడైనా కలిసి రావచ్చు కదా. ఏమో అట్లనే ట్రై చేస్తా ఉంటాయి. ప్రోగ్రామ్ వచ్చిన రోజులు చేయాలేమో నేను. థ్యాంక్ యూ సంతోషి గారు. ఈ రోజు మీకు రావాలని అయితే నేను కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, సో క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. మీకు ఆల్రెడీ తెలుసు కదా, 1 minute లోపు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే సో ఈ చిట్లో రాసేసి ఇందులో వేసేస్తా. లాస్ట్ కి 4 members కి మాత్రమే లక్కీ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే కూపన్ కూడా వస్తుంది, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. అలాగే సరే. ఓకే, నెక్స్ట్. ఊటీకి తెలుగులో అసలు పేరేమిటి? అయ్యో నాకు క్వశ్చన్ అర్థం కాలే. ఊటీకి, ఊటీ ఊటీ. ఓకేనా? ఊటీ ఊరు పేరు చెప్తున్నారా మీరు? కాదు, ఊటీకి. ఊటీకి తెలుగులో అసలు పేరేంటి? ఊటీకి తెలుగులో అక్షరం, తెలుగులో అసలు పేరు ఏమిటి? ఉష్ణమండలమా? కాదు కాదు. ఆప్షన్ ఏ కొడైకెనాల్, ఆప్షన్ బి సిమ్లా, ఆప్షన్ సి పానీపట్, ఆప్షన్ డి ఉదగమండలం. ఉదకమండలం. కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. అది అసలు క్వశ్చన్ అర్థం కాలే నాకు, అందుకని. మరి ఆన్సర్ ఎట్లా చెప్తున్నారు మీరు? అంటే అది కరెక్ట్ ఆన్సర్ అని మీరు ఎట్లా గెస్ చేస్తున్నారు? అంటే మీరు ఊరు పేరు అడిగినారా, ఏం అడిగినారా నాకు అర్థం కాదు, అట్లా అని నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓకే ఓకే. ఊటీకి తెలుగులో అసలు పేరేమిటి? అదే ఉదకమండలం. నిజం కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారా, కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఊటీ అంటే ఉదకమండలం. నేను ఉష్ణమండలం అని చెప్పినా, అయితే మీరు ఆప్షన్ చెప్పినాక ఉదకమండలం అని అర్థమైంది. అర్థమైందా? బాగా ఆలోచించుకోండి, ఇంకా టైం ఉంది. అంటే అదే చెప్తారు, ఉదకమండలం అని అనుకుంటున్నా. ఆప్షన్ డి. అదే అనుకుంటున్నా? అదే అనుకుంటున్నా. మళ్ళీ ఆన్సర్ చేయండి. ఓకేనా? మరి సో మీరు ఆన్సర్ చెప్పింది కరెక్టా రాంగ్ అయితే చూసేద్దామా? చూడండి. సో చూసేద్దాం ఆన్సర్. సో సంతోషి గారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సో ఇంకేంటి విశేషాలు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మంచిగా వస్తుంది నాకు. ఆ చిట్టి మీ చేతికి నా చిట్టి దొరకాలని కోరుకుంటుంది. నేను కూడా ఈసారి మీకు రావాలని అయితే కోరుకుంటున్నాను. ఓకేనా? మీకోసం ఇంకేంటి, రేపు ఏంటి, ఇంకేమేమి ప్రిపేర్ చేస్తున్నారు ఈ రోజు? ఈ రోజు అయిపోయింది వంట. మళ్ళీ రాత్రికి చపాతీలు చేసుకొని తినాలంటే, రొట్టెలు చేసుకుంటే అయిపోతుంది ఈ రోజు పిండి కార్యక్రమం. రేపటికి ఏమేమి ప్రిపేర్ రెడీగా వేసుకున్నారు? సో ఇక చూస్తున్నారు కదా, నేనైతే ఇందులో వేసేస్తున్నాను సంతోషి గారి పేరు. సో లాస్ట్ కి చూద్దాము. సో ఈ రోజు లక్ కలిసి రావాలని అయితే సంతోషి గారికి నేను కోరుకుంటున్నాను. ఓకేనా? సో ఇంకా రేపు ఏంటి, ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు, అన్ని తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం, కానీ మీకోసం ఒక పాట పాడదాం అనుకుంటున్నా. పాడనా? ఓకే థ్యాంక్ యూ, పాడండి. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. సూపర్ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అంటే సింగరా లేకపోతే అప్పుడప్పుడు పాడుతుంటారా? ఏ సింగర్ ఏం కాదబ్బా, మామూలు ఇంట్లోనే పాడుకుంటాం కదా, ఇష్టం గాని పాటలు అంటే నాకు బాగా. పాడతారా లేకపోతే దేవుని సాంగ్స్ పాడతారా? అన్ని పాడతా, ఏమైనా పాడతా. ఒక మూవీ సాంగ్ పాడండి. మూవీ సాంగ్ కావాలా? పాటలైనా పర్లేదు కదా. ఆ పాత అయినా పాడండి. ఓకే. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాక్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కాకుండా బయట నుంచి వచ్చిన ఎవరైనా ఇష్టమే. నాని, రవితేజ ఇట్లా. ఓకే ఓకే. సో అలాగే ఒక ఏమైనా టిప్ చెప్పొచ్చు కదా ఆడియన్స్ కి? టిప్పా? టిప్స్ ఏమైనా వాడతారా? ఫేషియల్ గానీ, నార్మల్ గా హెయిర్ టిప్స్ గానీ, ఫేస్ టిప్స్ గానీ? ఇప్పుడు హెయిర్ కి మనం హెన్నా ఇట్లా పెట్టుకుంటాం కదా, అది అప్లై చేసుకుని ఇంకా అదే రోజు స్నానం చేసేస్తారు కదా, అయితే అప్పుడు షాంపూతో చేసుకోకుండా ఆ రోజు అట్లనే ఉంచి అంటే ఒట్టి వాటర్ తోని వాష్ చేసేసుకోవాలి మొత్తం. ఓకే. వాష్ చేసుకొని మళ్ళీ ఆ రోజు సాయంత్రం మంచిగా ఆరిపోయినాక నూనె పెట్టుకోవాలి, బాగా మసాజ్ చేసుకోవాలి. ఓకే. చేసుకొని తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా షాంపూతోని చేసుకోవాలి. అప్పుడు కలర్ మనకి ఇట్లా దాని పవర్ అంతా మంచిగా అవుతుంది, హెయిర్ కి అంతా బాగా వస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. సో సంతోష్ గారు టిప్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ రోజు మాత్రం షాంపూ అప్లై చేయొద్దు, నెక్స్ట్ డే అప్లై చేయొచ్చు. ఓకేనా? ఓకే. సో సంతోష్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మీకు ఆ గిఫ్ట్ హ్యాంపర్ రావాలని అయితే కోరుకుంటున్నా. ఓకేనా? ఓకే. సో కట్ అయిపోయింది సంతోష్ గారు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో. హాయ్, నమస్తే అండి. హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. ఎలా ఉన్నారక్క? వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. ఎలా ఉన్నారు అంటున్నానండి. మీరు కొంచెం సిగ్నల్ బయటకు వచ్చి మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? టీవీ చూడట్లేదండి, మామూలుగానే మాట్లాడుతున్నానండి. ఓకే. అంటే కొంచెం మధ్యలో మధ్య స్ట్రక్ అవుతుంది అందుకే. ఓకేనా? మీ పేరు? ప్రసన్న అండి. ప్రసన్న. ఎక్కడి నుంచి? ఈతకోట. నిమ్మతోట? ఈతకోట, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరియా? ఓకే ఓకే. సో లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తూ ఉంటామండి. వాళ్ళు లక్కీగా కలిసిందండి. లక్కీగా కలిసింది. అయితే మీరు లక్కీ లేడీయే. లక్కీగా కలిసిందంటే లక్కీ లేడీయే కదా? అవునండి. ఓకే. మరి ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫా? సో మరి మీకైతే రూల్స్ చెప్తాను ముందుగా. సో ఫస్ట్ కదా మీకు కాల్ కనెక్ట్ అయింది? అవునండి, ఫస్ట్ టైం కనెక్ట్ అయింది. ఓకే. ఫస్ట్ నేను క్వశ్చన్ అడుగుతాను, 1 minute లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీ పేరు చిట్లో రాసేసి బౌల్లో వేస్తాను. లాస్ట్ 10 ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే లోపు మాత్రము ఒక 4 members కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే వాటితో పాటు మనకి కూపన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకేనా? స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకే మేడం. ఓకేనా? ఓకే. సో క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని జిల్లాలను కలిగి ఉంది? ఆప్షన్ ఏ 13, ఆప్షన్ బి 26, ఆప్షన్ సి 23, ఆప్షన్ డి 30. 13 అండి. అర్థమవలా? 13. అంటే గెస్ చేస్తారా లేకపోతే ఎలా? మీకు తెలుసా? మా ఫ్రెండ్ చెప్పిందండి. గెస్ చేస్తారా? మా ఫ్రెండ్ చెప్పిందండి. మీ ఫ్రెండ్ చెప్పిందా? మీ ఫ్రెండ్ పక్కనే ఉందా? అవునండి.
ఓకే, మీరేమనుకుంటారు చెప్పండి. నేను అదే అనుకుంటున్నానండి. అంటే మీ ఫ్రెండ్ ఏదనుకుంటే మీరు కూడా అదే అనుకుంటారా? అవునండి. అవునా, మీ ఇష్టాలు సేమ్ ఏంటి? క్లూ ఇవ్వండి మేడం, కాకపోతే క్లూ ఇవ్వండి. అంతా బండ బుద్ధి చెప్తున్నారు కదా, మా ఫ్రెండ్ ఏదనుకుంటే నేను కూడా అదే కరెక్ట్ ఆన్సర్ అని. క్లూ ఇవ్వండి మేడం, కాకపోతే. సో టైమర్ అయిపోతుంది, త్వరగా క్లూ ఇవ్వండి మేడం. అయ్యో, మీరు ఇంత ఆలోచించే వరకు టైం అయిపోయింది. సో ఆన్సర్ 26. 26 ఆన్సర్. ఓకే మేడం. సో నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి, ఓకేనా? ఇంకేంటి విశేషాలు, ఇక్కడ ఏం చేస్తుంటారు ఇంకా ఖాళీ టైంలో? ఖాళీలా ప్రోగ్రామ్స్ ఏమైనా వస్తే చూస్తామండి. ఓకే, ఒక టిప్ గాని ఒక పాట గాని ఏమైనా పాడొచ్చు కదా? నవ్వుతున్నారా? సో ఒక పాట పాడొచ్చు కదా? సో పాట అనగానే భయపడేసింది, కాల్ కట్ అయిపోయింది. సో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు మనకి. సో హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, సూపర్. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. హైదరాబాద్. మీ పేరు? ఉమారాణి. మళ్ళీ ఒకసారి. ఉమారాణి నా పేరు. ఉమారాణియా? అవునండి. ఓకే, ఉమారాణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి నేను. హౌస్ వైఫ్. హైదరాబాద్ లో ఎక్కడ? బోడుప్పల్. ఉప్పల్ ఐడియా ఉందా? తెలుసు, ఉప్పల్. ఉప్పల్ అక్కడే బస్ ఎక్కదాను నేను ఇంటికి వెళ్ళడానికి. అంతేనా? ఎక్కడండి మీరు? వరంగల్. ఓకే, వరంగల్ ఎక్కడ? వరంగల్ సిటీయే. ఓకే, సిటీయా? చుట్టాలు? మాది జనగాం, ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్ వస్తుంది కదా. ఓకే ఓకే. సో ఉమారాణి గారు హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. ఓకే, లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తుంటాను మేడం. లాస్ట్ టైం చాలా ట్రై చేసినా కానీ అసలు మీ కాలే కలవలేదు నాకు. అయ్యో, సో ఈ రోజు కలిసేసింది. ఎలా ఉంది, హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కదా. భయపడుతున్నారా? అదేం లేదు, లేదా? మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు కదా, నేను ఫ్రీగానే మాట్లాడతా. ఓకే ఓకే. ఈ రోజు స్పెషల్ ఏంటి? స్పెషల్ లేదు మేడం, ఈరోజు సాంబార్ చేసా. పిల్లలు కదా, పిల్లలు సాంబార్ అంటేనే ఇష్టం ఉంటది వాళ్ళకి. ఓకే, స్కూల్ కి వెళ్తున్నారా పిల్లలు? స్కూల్ కి వెళ్తారు. బాబు 2nd క్లాస్, పాప LKG. ఓకే, మరి హైదరాబాద్ లో ఆషాఢ మాసంలో బోనాలు చాలా గ్రాండ్ గా జరుగుతుంది కదా, సో వెళ్తున్నారా బోనాలకి? అవును మేడం, వెళ్తాము. సో మీరు జరుపుకుంటారా బోనాల పండుగ? మాకు ఇక్కడ బోడుప్పల్లో మాకు శ్రావణంలో అవుతాయి బోనాలు. అయిపోయాయా లేకపోతే ఎప్పుడు? నెక్స్ట్ మంత్ ఇప్పుడు శ్రావణంలో స్టార్ట్ అవుతుంది మాకు. ఓకే, మీరు శ్రావణంలో చేస్తుంటారా? ఓకే ఓకే. మరి నార్మల్ గా ఇప్పుడు ఆషాఢ మాసంలో మనకి గోల్కొండ బోనాలు లేకపోతే బల్కంపేట వెళ్ళారా మీరు? బల్కంపేట బోనాలకు మేము వెళ్తూనే ఉంటాం. మా అమ్మ వాళ్ళ సైడ్ అక్కడే ఉంటారు కదా, నేను వెళ్తూనే ఉంటా ఎవ్రీ ఇయర్. ఓకే ఓకే. సో క్వశ్చన్ కి వెళ్ళిపోదాము. సో క్వశ్చన్ చెప్పిన తర్వాత సో 1 minute టైం ఉంటుంది. 1 minute టైంలకు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే చిట్లో రాసేసి ఇందులో బౌల్లో వేస్తాను. సో లాస్ట్ కు మాత్రము ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేలోపు మాత్రము మీకు సో 4 members ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ కూడా ఉంది. ఓకేనా? ఓకే ఓకే మేడం. ఓకే, సో క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఓకే మేడం. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఏది? ఆప్షన్ ఏ నాగార్జున సాగర్, ఆప్షన్ బి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఆప్షన్ సి జూరాల ప్రాజెక్ట్, ఆప్షన్ డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. ఓకే, ఉమారాణి గారు టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఓకే మేడం, చెప్తా. ఆప్షన్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఆప్షన్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టా? అంటే గెస్ట్ చేస్తారా లేకపోతే మీకు ఆన్సర్ తెలుసా? లేదు, గెస్ట్ చేస్తున్నాను. గెస్ట్ చేశారా? అవును. మీ గెస్ట్ ఎప్పుడైనా కరెక్ట్ అయిందా ఏదన్నా విషయంలో? అవుతుంది మేడం, అలాగే అప్పుడప్పుడు అవుతుందా లేకపోతే ఎప్పటికీ మీ గెస్ట్ లక్ కలిసి వస్తుందా మీకు? అప్పుడప్పుడు అవుతుంటది. నా లక్ బాగుంటుందా లేదా చూడాలి. ఓకే ఓకే. సో మరి ఇంకా 10 seconds ఉంది. కరెక్ట్ గానే ఆన్సర్ చెప్పింది అయితే మీరు? అదే అనుకుంటున్నా మేడం నేను. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చేసుకోమంటారా? చేయండి చేయమంటారా?
ఓకే ఆన్సర్ లాక్. సో ఇప్పుడు కరెక్టా రాంగా అనేది చూద్దాము. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఉమారాణి గారు. హలో హలో, ఉమారాణి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ కరెక్ట్ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది? లేదు, మీతో మాట్లాడడమే బాగుంది. ఆ లేదు, హ్యాపీగా ఉంది మేడం. హ్యాపీగా ఉందా? ఈసారి అది కరెక్ట్ అయింది కదా ఆన్సర్. అంటే నార్మల్ గా ఆన్సర్ తెలిసి చెప్పడము హ్యాపీనెస్, ఇంకా గెస్ట్ చేసి చెప్పిన తర్వాత ఆన్సర్ కరెక్ట్ అయితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా? లేదు, అంతే కదా. అంతే కదా. సో ఇంకేంటి విషయాలు? ఏముంది మేడం, ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లలు వస్తారు, ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది నాకు ఇంట్లో. అంతేనా? సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైం సైడ్ బిజినెస్ టైం ఉంటుంది, ఇంకా సైడ్ బిజినెస్ ఇంకా ఏదైనా చేస్తూ ఉంటా. అలాగే కొంచెం పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటా. ఓకే, మీ పేరు అయితే చిట్లో రాసేసి అయితే ఇందులో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు అయితే మీరు చూడాలి, ఓకేనా? ఓకే ఓకే మేడం. సో మరి లక్కీ లేడీ ఈ రోజు ఉమారాణి గారు అవుతారా లేదా, మరి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటారా లేదా? స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఉమారాణి గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ లేడీస్. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? పద్మావతి. పద్మావతి. పద్మావతియా? పద్మావతి. ఓకే పద్మావతి అమ్మ, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? రామచంద్రపురం అండి. ఎక్కడ? రామచంద్రపురం, కోనసీమ. కోనసీమ. సో కోనసీమ నుంచి ఫోన్ చేస్తున్నారు. చూస్తుంటారా లక్కీ లేడీస్? చూస్తాను కానీ ఇప్పుడు పవర్ లేదమ్మా. అయ్యో, చూస్తారు కానీ కలవట్లేదా? ఈ రోజు కలిసింది కదా, హ్యాపీ అనిపిస్తుందా? హ్యాపీ. ఓకే, ఏం చేస్తుంటారు? గృహిణి అమ్మా. గృహిణి. ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే. ఓకే ఓకే. సో నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సో 1 minute లోపు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీ పేరు స్లిప్ లో రాసేసి ఇందులో వేస్తాను. సో లాస్ట్ కి మాత్రం 4 members కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది, ఓకేనా? ఓకే ఓకే అమ్మ, రెడీగా మీరు? కొంచెం మరి మంచిగా అర్థమవలా? అర్థమయ్యేలాగా చెప్పమ్మా. అర్థమయ్యేలా చెప్పాలా? ఓకే ఓకే ఓకే. సో చెప్తున్నా, అడగనా? సరే. ఓకే. చోళ నగరంగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? చోళ నగరంగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? ఆప్షన్ ఏ మదురై, ఆప్షన్ బి కాంచీపురం, ఆప్షన్ సి తాంజావూరు, ఆప్షన్ డి చిరుతరాపల్లి. పద్మావతి గారు, చెప్పమ్మా. ఆప్షన్స్ మళ్ళీ చెప్పనా? క్వశ్చనా? కొంచెం ఓకే. చోళ నగరంగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? జవాబు చెప్పమ్మా. ఏ మదురై, బి కాంచీపురం, సి తాంజావూరు, డి తిరుచిరాపల్లి. బి అనుకుంటున్నానమ్మా. ఆప్షన్ బి. బి ఆసియా? అమ్మా. ఆప్షన్ సి అనుకుంటున్నారా? అదే కరెక్ట్. కరెక్ట్ గా వినిపించట్లేదు, టైమర్ అయిపోతుంది. కరెక్ట్ గా చెప్పండి ఒకసారి మళ్ళీ. ఆప్షన్ సియా? సో లాక్ చేసేసుకుంటాను ఆన్సర్ నేను. సో ఆన్సర్ కరెక్ట్ రాంగ్ అనేది చూసేద్దాము. సో ఆన్సర్ కరెక్ట్ పద్మావతి గారు. చెప్పమ్మా. సో ఆన్సర్ కరెక్ట్ మీరు చెప్పింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. హ్యాపీయా? చాలా హ్యాపీయా, కొంచెం హ్యాపీయా? మా ఆయన గారు చెప్పారమ్మా కొంచెం సమాధానం. ఓకే, అంటే మీరు చెప్పలేదు? నేను చెప్పలేదు, గెస్ చేయలేకపోయా. గెస్ ఏమన్నా చేసిర్రా మరి మీరు? గెస్ ఏమన్నా చేసిర్రా? నాకు అలాంటి రావమ్మా. యూట్యూబ్ కొడతావు రాదు, నెట్ కొడతావు రాదు. అవునా? సో మీ పేరైతే రాసేసిన ఇందులో బౌల్ లో వేస్తున్నాను. సో లాస్ట్ కి మాత్రము చూడండి.
సో లాస్ట్ వరకు అయితే ఒక 4 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ గెలుచుకుంటారు. ఓకేనా? నాకు పవర్ లేదు కదమ్మా, ఎలా తెలుస్తుంది? నెంబర్ తీసుకోలేదా? ఆ నెంబర్ ఉంటది, మీకు ఫోన్ చేస్తాం. ఓకేనా? ఓకే. ఓకే, సో మీకు మాత్రం ఒకవేళ లక్కీ డ్రాలో మాత్రం మీ పేరు వస్తే మీకు ఫోన్ చేస్తాం. ఓకేనా? సరే అమ్మా. ఓకే, ఇంకేం చేస్తుంటారు నార్మల్ టైంలో, ఖాళీ టైంలో? ఖాళీ టైం ఏముందమ్మా, పని చేసుకోవడం, నీట్ గా చేసుకోవడం, అలా ఉంటాం. నీట్గా పని చేసుకోవడం. ఓకే, ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నారమ్మా? ఇలాగ మధ్యాహ్నం లైవ్ ప్రోగ్రామ్ ఏం వంట చేసారు ఈరోజు? ఇవాళ వంటమ్మా కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ. మీరు ఏది బాగా చేస్తారు? అన్ని బాగానే చేస్తామమ్మా. అన్ని బాగానే చేస్తారా? బాగానే చేస్తాం. ఓకే, నార్మల్ గా ఏ కూర బాగా చేస్తారు అంటే మీరు ఏమన్నా చెప్తారా? చిట్కా లాంటిది ఏమన్నా చెప్తారా? అంటే చిట్కా మళ్ళీ నెక్స్ట్ టైం ఫోన్ చేసినా చెప్తాను, పవర్ లేదు కదా ఇప్పుడు. నెక్స్ట్ టైం ఆలోచించి చెప్తాను. ఆ చిట్కా అంటే గోరుతో ఎత్తుకుంటాం కదా, ఇప్పుడు ఆస్తాడం కదా. ఏం చిట్కా చెప్తారు చెప్పండి. ఇప్పుడు గోరుతో ఎత్తుకుంటాం కదా, ఆస్తాడం కదా, లవంగి మందులు వేసుకుని నడుచుకుంటే బాగా పండుద్ది. అంతే. లవంగి మందులు వేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ వాయిస్ చాలా స్వీట్ గా, చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉండకుండా ఎలాగండి మరి, కంగారు పడితే ఎలాగా? అంతేనా? కంగారు పడద్దు, ప్రశాంతంగా ఉండాలి. ఓకేనా? నేను కంగారు పడడం మిమ్మల్ని కంగారు పెట్టడం అవుతుంది. అంతేనా? ఓకే, కానీ మేము క్వశ్చన్ అడిగేటప్పుడు మాత్రం మీకు కంగారు వచ్చేస్తుంది. అప్పుడు కూడా పడనండి, కావలిస్తే ఇంకోసారి చేస్తాను. ఓకే ఓకే, మీ పేరు? లక్ష్మీ కుమారి అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, నరసాపురం. మీ పేరు మళ్ళీ ఒక్కసారి. లక్ష్మీ కుమారి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, నరసాపురం. లక్ష్మీ కుమారియే కదా? అవునండి. ఓకే, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి, నరసాపురం. వెస్ట్ గోదావరి. సో లక్కీ లేడీస్ చూస్తుంటారా అండి? లక్కీ లేడీస్ చూస్తుంటారా? నాకు అసలు తెలియదండి, నిన్ననే చూశాను యూట్యూబ్ లో వస్తుంటే, ఏంటిది కొత్త ప్రోగ్రామ్ లా ఉందని చూశాను నేను, అంతే. నాకు ఏం తెలియదు దీని గురించి. ఏం తెలియదు కానీ చూసారు, ఫోన్ చేద్దాం అనుకున్నారు, అంతేనా? అనుకున్నాను, కలిస్తే హ్యాపీగా మాట్లాడదాం. ఓకే, మరి కలిసింది కదా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా చాలానా? సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, రిలాక్స్డ్ గా కూడా ఉన్నా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, రిలాక్స్డ్ గా కూడా ఉన్నా. ఓకే ఓకే, సో మరి నేను క్వశ్చన్ అడుగుతాను. సో 1 minute లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే స్లిప్ లో రాసేసి బౌల్ లో వేస్తాను. ఓకేనా? పొద్దున్న ఒక వీడియో చూసా, పోయిన వీడియో చూసాను నేను. ఓకే, అది చూసి ఐడియా ఉందండి. ఓకే, సో క్వశ్చన్ అడిగేస్తున్నాను, రెడీయా? అడగండి అడగండి. ఓకే, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు ఏంటి? ఓకేనా? ఆప్షన్ ఏ రుద్రమ్మ, ఆప్షన్ బి రుక్మిణి, ఆప్షన్ సి దేవసేన, ఆప్షన్ డి మణికర్ణక. హలో, ఆలోచిస్తున్నా ఒక్క సెకండ్ అండి. రుద్రమ్మదేవి అనుకుంటున్నాను నేను, అది అవునా కాదా అని ఆలోచిస్తున్నారా? మీ పక్కన ఎవరైనా ఉన్నారా, మీరు ఒక్కరే ఉన్నారా? ఎవరు లేరండి. ఎవరు లేరా? టైమర్ స్టార్ట్ అయిపోయింది, మీరు చెప్పండి. మళ్ళొకసారి ఆప్షన్ చెప్పమంటారా? రుద్రమ్మదేవి అనుకుంటున్నానండి. ఫిక్సా? లాక్ చేసుకోమంటారా ఆన్సర్? చెయ్యండి మరి. ఇంకా చేసేయాలా? మళ్ళొకసారి ఆలోచించుకుంటారా? ఆలోచించుకోమన్నారంటే అది రాంగే అనుకుంటున్నాను నేను. మరి ఎందుకు అట్లా అనుకుంటున్నారు? నేను కన్ఫ్యూజ్ కూడా చేయొచ్చు కదా మిమ్మల్ని. అంటే మణికర్ణిక అని ఒక కథలో చదివా నేను. ఓకే, టైమర్ అయిపోయింది. అంటే మణికర్ణిక అని చదివాను నేను. సో మీరు ఏదనుకున్నారు? అదే మణికర్ణిక అని ఒక బుక్ లో చదివానని చెప్తున్నానండి. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు మీరు ఫస్ట్ రుద్రమ్మ అని చెప్పారు కదా. అంటే మణికర్ణిక అని చదివింది గుర్తొచ్చిందండి, వెంటనే చెప్పానండి మీరు నన్ను అడుగుతుంటే. సో చెప్పారా? సో మీరు కరెక్ట్ ఆన్సర్ మీరు అనుకున్నారు కదా ఇప్పుడైతే. సో ఒకవేళ నేను మీ పేరు ఇందులో రాయాలంటే మీరు ఒక పాట పాడాలి. అండి ఒక పాట పాడాలి మీరు. పెద్ద టాస్కా? చూసి పాడచ్చా? చూసి పాడతారా? పాడండి. పాడతాను. సో మీ పేరు ఇందులో రాస్తున్నాను. ఓకేనండి. ఒక్కసారి అండి చూసి పాడతాను. చూసుకోండి. ఒక్క సెకండ్. లక్ష్మి అంటే ప్రిపేర్ అవ్వలేదు కదండి నేను అసలు. పాడాలి. మీరు ఆన్సర్ చెప్తున్నారు కదా కరెక్ట్ గానే. పాటలు వినరా ఇంట్లో? పాడతాను ఫోన్ లో చూసుకొని పాడతానండి. సో పాడండి త్వరగా. మీ స్లిప్ లో మీ పేరు రాయాలా వద్దా? అయ్యో రావాలనుకుంటావు. ఓకే పాడండి త్వరగా. పాడతా. ఒక్క సెకండ్. 10 కౌంట్ చేస్తాను. 10 లోపు మీరు పాడేయాలి. పాడుతున్నా. పుణ్యరేఖ నీవులే పుట్టినింటి వారికి, తులసి కోట నీదిలే మెచ్చినింటి పూజకి, పేరు నిల్పవమ్మా ప్రేమ కల్పవల్లివై, ఇల్లు నిలపవమ్మా పిల్ల పాప తల్లివై, కుంకుమ పూల శోభలతో గుండెలు దాటిన ఆశలతో పొంగు పట్టి కోరుకున్న అన్నగారి దీవెనే అదే చాలుగా. అమ్మ ఎంత టెన్షన్ పట్టారు మీరు నన్ను. ఓకే లక్ష్మీ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఇగో మీ పేరు రాసేసారు ఓకేనా? ఓకే కాదండి, ఫోన్ లో అయినా వెంటనే దొరకొద్దా సెకండ్లలో? అంతేనా? అంటే నార్మల్ గా వింటూ ఉంటారు కదా ఇంట్లో. ఎవరు లేరండి, ఒక్కదానే ఉన్నా. సో మీ పేరు రాస్తాను ఇందులో వేసాను. సో లాస్ట్ కి మాత్రము ఒక 4 మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకేనా? మీ పేరు చెప్పరా? నా పేరు రచన. థ్యాంక్ యూ అండి రచన గారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీ కుమారి గారు. కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే. ఓకే మీ పేరు? నా పేరు పద్మావతి. అర్థం అవ్వలేదు. పద్మావతి. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పద్మావతి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే ఓకే ఏం చేస్తుంటారు పద్మావతి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? సో లక్కీ లేడీ చూస్తుంటారా? చూస్తుంటామండి. ఓకే సో నేను క్వశ్చన్ అడుగుతాను. 1 minute లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీ పేరు స్లిప్ లో రాసేసి ఇందులో ఇస్తాను. ఓకేనా? సో లాస్ట్ కి మాత్రం 4 members కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? పద్మావతి గారు రెడీగా? ఓకే. మన దేశంలో సిటీ ఆఫ్ నవాబ్స్ అనబడే నగరం ఏది? సిటీ ఆఫ్ నవాబ్స్ అనబడే నగరం ఏది? ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి భోపాల్, ఆప్షన్ డి లక్నో. మన దేశంలో సిటీ ఆఫ్ నవాబ్స్ అనబడే నగరం ఏది? అర్థం అవ్వలేదు. క్వశ్చన్ మళ్ళీ చెప్పాలా? మన దేశంలో సిటీ ఆఫ్ నవాబ్స్ అనబడే నగరం ఏది? ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి భోపాల్, ఆప్షన్ డి లక్నో. ఆప్షన్ లక్నో అండి. లక్నో అనుకుంటున్నారా? అవునండి. కరెక్ట్ చెప్పారా లేకపోతే గెస్ చేశారా? గెస్ చేశారా? సో ఆన్సర్ లాక్ చేయమంటారా? ఓకే సో ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. సో ఆన్సర్ కరెక్ట్ రాంగ్ అయితే చూసేద్దాము మరి. సో పద్మావతి రెడీయా? రెడీ అండి. సో ఆన్సర్ లక్నో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్ అండి. ఓకే ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కదా.
చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉందా? అవునండి. ఓకే, ఇంకేంటి సంగతులు, ఏం చేస్తుంటారు? చెప్పాలండి. సో లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి, ఓకేనా? ఓకే అండి. ఓకే, లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. సో నా నలుగురు మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు. సో పద్మావతి గారు స్లిప్ అయితే ఇందులో వేసిద్దాము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. సో మీ అందరితో మాట్లాడుతున్నా కాబట్టి నేను చాలా బాగున్నాను. మీ పేరు? దేవి అండి. దేవి, ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే. సో లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తుంటామండి. లాస్ట్ వీక్ చేశానండి, బట్ లక్కీ ట్రిప్ లో రాలేదండి. ఆన్సర్ అయితే చెప్పాను కదా మేడం. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ అడుగుతాను, 1 minute టైం లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? ఓకే మేడం. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే చిట్లో రాసేసి బౌల్ లో వేస్తాను. లాస్ట్ కి 4 members కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, ఓకేనా? అవును మేడం. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఓకే మేడం. భారతదేశంలో మొదటి మెట్రో రైలు ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి బెంగళూరు. ఆప్షన్ ఏ అనుకుంటున్నాను మేడం. ఆప్షన్ ఏ అనుకుంటున్నారా? గెస్ చేశారా లేకపోతే ఎలా అనుకుంటున్నాను మేడం, కొంచెం ఐడియా అనిపించి. అనుకుంటున్నారా? సో ఆలోచిస్తారా? టైం ఉంది, కొంచెం క్లూ ఇవ్వండి మేడం. క్లూ ఇవ్వాలా? ఈ నగరంలో మెట్రో రైలు 1984లో ప్రారంభమైంది. ఇది భారతదేశపు తొలి మెట్రో వ్యవస్థ. చెప్పండి మేడం. ముఖ్యంగా అక్కడ కాళీమాత పూజ కూడా ఎక్కువ చేస్తుంటారు. కోల్కతా మేడం. సి కోల్కతానా? అవును మేడం. ఎందుకు కరెక్ట్ గా అట్లా చెప్పిండ్రు? ఏది గెస్ చేసిర్రు? క్లూ ఇవ్వడం వలన లేకపోతే కాళికమాత పూజ చేయడం వల్ల? అదా? 2 క్లూస్ ఇచ్చాను మీకు. అవును మేడం. కొంచెం ఏ క్లూతో మీరు గెస్ చేశారు అసలు ఆన్సర్? అర్థం అవలా దేవి గారు? చెప్పండి మేడం. సో ఆన్సర్ చూసేద్దాము, మరి కరెక్ట్ ఆన్సర్ రాంగా? సో ఆన్సర్ అయితే కరెక్ట్, కోల్కతా. దేవి గారు చూడండి మేడం, కోల్కతా మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో ఇంకేంటి విషయాలు, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ మీరు. నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు? నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ కదా మీరు? సో నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు? ఓకే. సో మీ స్లిప్ అయితే ఇందులో వేస్తున్నాను బౌల్లో. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓన్లీ 4 మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి? మేము మెదక్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మెదక్ నుంచి ఫోన్ చేస్తున్నారా? మీ పేరు? రోజా అండి. రోజా. సో బాగుంది పేరు. థ్యాంక్ యూ. ఓకే. సో ఏం చేస్తుంటారు? హోమ్ వైఫ్ మేడం. అవునా? ఓకే. సో లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తుంటానండి. ఓకే. సో క్వశ్చన్ అడుగుతాను, 1 minute లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే సో మీ పేరు రాసేసి బౌల్లో వేస్తాను. లాస్ట్ కి మాత్రం 4 members కి గెలుచుకునే అవకాశం మాత్రమే ఉంది, గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకే అండి. ఓకేనా? రెడీయా? రెడీ. ఓకే, రోజా గారు రెడీ. సో చెప్పేస్తున్నాను క్వశ్చన్. భారతదేశంలో ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి చైనా. సిటీ అండి. భారతదేశంలో ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి చెన్నై. ఏదైనా రోజా గారు అండి. చెన్నై అండి.
చెన్నై అనుకుంటున్నారా? అవునండి. సో గెస్ చేస్తారా లేకపోతే మీకు ఆన్సర్ తెలుసా? తెలుసా? ఆన్సర్ తెలుసా? తెలుసా? ఓకే, లాక్ చేసుకోమంటారా ఆన్సర్? ఆ, పక్కా అవునండి. ఫిక్సా? ఫిక్స్ అండి. సో మన టైమర్ అయిపోతుంది కూడా. ఆ, ఆప్షన్ డి చైనానా? సో అవునండి. చూసేద్దాం మరి ఆన్సర్ ఏం ఆన్సర్, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారా లేకపోతే రాంగో? సో రోజా గారు ఆన్సర్ రాంగ్, బెంగళూరు. ఓకే. ఓకే, ఇంకేం చేస్తుంటారు అక్కడ, స్పెషల్ ఏంటి మా దగ్గర అండి మీ దగ్గర స్పెషల్ ఏంటి మెదక్లో? మేము స్పెషల్ అంటే ఏం లేదా స్పెషల్? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? శ్రవంతి. శ్రవంతి. ఎక్కడ నుంచి? చేరియాల్. ఎక్కడ? చేరియాల్. పేడియాల్. అవును. ఓకే ఓకే. సో లక్కీ లేడీస్ చూస్తుంటారా శ్రవంతి గారు? చూస్తుంటా. ఓకే, సో క్వశ్చన్ అడిగేస్తాను, 1 minute లోపు అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సరే. ఓకేనా? ఓకే. ఓకే. చిల్లీ బౌల్ ఆఫ్ ఇండియా గా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి హర్యానా. శ్రవంతి గారు మళ్ళీ చెప్పండి. ఓకేనా? ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి. చిల్లీ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి హర్యానా. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశా? అవును. సో అంటే మీకు ఆన్సర్ తెలుసా? అనుకుంటున్నారా? సో మరి ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? చేసుకోండి. పక్కా లాక్ చేసుకోమంటారా శ్రవంతి గారు? చేసుకోండి. ఫిక్స్. అవును. ఓకేనా? సో ఆన్సర్ అయితే ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు. అవును. సో ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది అయితే ఇప్పుడు చూసేద్దాము. సో ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్ శ్రవంతి గారు. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ శ్రవంతి గారు. సో ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ. చాలా హ్యాపీయా? కానీ నా నేమ్ రావాలి కదా. ఓ చాలా క్లారిటీగా ఉన్నారుగా. అదే. అవును. ఓకే, సో మీ పేరైతే రాసేసి ఇందులో వేస్తున్నాను బౌల్లో. సో లాస్ట్ కి మరి 4 members కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకేనా? ఓకే అండి. నా నేమ్ వచ్చి కొంచెం ట్రై చేయండి. ట్రై చేయాలా? చేయండి. ఓకే, సో ఇంకేం చేస్తుంటారు నార్మల్ టైంలో? ఏం లేదండి, లక్కీ వేడి చూస్తూ ఉంటా. బాగుంది. ఓకే, సో లాస్ట్ వీక్ చూసారా? కదా. లాస్ట్ వీక్ లక్కీ లేడీస్ చూసారా? చూసారా? చూసాను. ఓకే, సో మరి మీ కాల్ కనెక్ట్ అవుతుంది అనుకున్నారా? అంటే చాలా ట్రై చేసిన. ఇప్పుడు ఫస్ట్ రింగ్ అయింది కానీ కొంచెం ఎందుకో మరి డిస్టర్బ్ అయ్యి కట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కలిసింది లాస్ట్ కాల్. ఓకే, ఈ రోజు కలుస్తుందా అనుకున్నారా? అనుకున్నాను. ఫ్రైడే కాబట్టి వాళ్ళు అనుకున్నా, అమ్మవారిది కాబట్టి నాకు చాలా ఇష్టమైన డే. మరి ఆన్సర్ కూడా కరెక్ట్ చెప్పిండ్రు మీరు. కరెక్ట్ వచ్చింది కానీ నా నేమ్ కూడా రావాలి అల్లో. ఓకే అమ్మా, మీరైతే భలే క్లారిటీ ఉన్నారు. మీరు రావాలి అనుకోండి, నేను కూడా అనుకుంటాను శ్రవంతి గారికి రావాలి అని. అదే అనుకోండి. అనుకోవాలా? పిల్లలకి మా హస్బెండ్ హాయ్ చెప్పరా? మీ పేరు, మీ హస్బెండ్ పేరు? మహేష్. మహేషా? హాయ్ మహేష్ గారు, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారా? మీరు హ్యాపీగా చూసుకుంటున్నారా? హ్యాపీగా చూసుకుంటా. నన్ను అతను చూసుకుంటే అతనే నేను చూసుకుంటా. మీ హస్బెండ్ గురించి ఒక పాట పాడొచ్చు కదా. అమ్మో, నార్మల్ గా టిప్స్ కానీ, అంటే హెయిర్ టిప్స్ కానీ, ఫేస్ టిప్స్ కానీ ఏమన్నా తెలుసా? టిప్స్ అంటే ఇప్పుడు హెయిర్ కి అలోవేరా గానీ
ఏదైనా పెట్టుకుంటే కొంచెం హెయిర్ మంచి సాఫ్ట్ గా హెల్దీగా ఉంటది. అలోవెరా జెల్ అలోవెరా జెల్ మీరు యూజ్ చేస్తారా? చేస్తూ ఉంటా. డైలీయా? డైలీ కాదు, వీక్లీ వన్స్ అట్లా. వీక్లీ వన్సా? ఇద్దరు పాపలు కాబట్టి వాళ్ళకి కూడా ట్రై చేస్తుంటా. ఇద్దరు పాపలా? ఏం చదువుతున్నారు? పెద్ద పాప 5th, చిన్న పాప 4th. ఓకే, వెళ్తున్నారా? ఈ రోజు వెళ్ళారా స్కూల్ కి? వెళ్ళారు. ఒకరికి ఏం స్పెషల్ చేస్తుంటారు మీరు పిల్లలకి? కాల్ ట్రై చేయి మమ్మీ అని చెప్పి మరి వెళ్ళారు వాళ్ళు. ఓకే, అడిగినా అని చెప్పండి, అక్క హాయ్ చెప్పిందని చెప్పండి. ఓకే ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు కలిసినప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడించండి. ఫ్రైడే వాళ్ళకి హాలిడే ఉన్నప్పుడు నేను కాల్ చేసి వాళ్ళతో మాట్లాడిస్తాను. ఫ్రైడే హాలిడే ఉండదు కదా? ఉండదు కానీ చెప్పలేం, అప్పుడప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ అట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవంతి గారు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో చాలా మంది అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. వాళ్ళ చిట్లో రాసేదైతే వాళ్ళ పేర్లు అయితే ఇందులో బౌల్లో వేసాను. సో మరి లాస్ట్ వీక్ అయితే ఎవరైతే లక్కీ విన్నర్స్ గిఫ్ట్ హ్యాంప్ అలాగే కూపన్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ గెలుచుకున్నారో, సో వాళ్ళ హ్యాపీనెస్ అయితే మనకు ఒక వీడియో ద్వారా అయితే పంపించడం జరిగింది. సో ఇప్పుడు చూసేద్దాం. ఏవి ప్లీజ్. నా పేరు నీలిమ. 6TV వాళ్ళు నిర్వహించిన లక్కీ లేడీస్ ప్రోగ్రామ్ నుంచి నేను ఈ గిఫ్ట్ హ్యాంప్ అన్ని పొందాను. అక్షయ తృతీయ వాళ్ళు ఈ గిఫ్ట్ ని అందజేశారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సౌజన్య అండి. నేను ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. 6TV లక్కీ లేడీలు విన్ అవ్వానండి. ఇలాంటి బహుమతి వచ్చిందండి, నాకు చాలా సంతోషంగా ఉందండి. అక్షయ్ జ్యువెలర్స్ పంపారండి, నాకు చాలా సంతోషంగా ఉందండి. అక్షయ్ జ్యువెలర్స్ వరకు ధన్యవాదాలండి. ఇలాంటి గిఫ్ట్ ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. సో వన్స్ అగైన్ వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు మరి ఎవరు గెలుచుకుంటున్నారైతే నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే టైం రానే వచ్చేసింది. సో ఆ లక్కీ లేడీస్ 4 మెంబర్స్ ఎవరో అయితే ఇప్పుడైతే చూసేద్దాము. మరి సో చూసేద్దాము. పద్మావతి గారు. ఓకే ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్ పద్మావతి గారు. ఓకే, ఇద్దరు పద్మావతి గారులకు వచ్చింది ఈ రోజు అయితే. సో కంగ్రాచులేషన్స్. సో థర్డ్ చూసేద్దాము. సో ఉమారాణి గారు, కంగ్రాచులేషన్స్. ఉమారాణి గారు కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ 4th లాస్ట్ సంతోషి గారు. సో సంతోషి గారు అలాగే ఉమారాణి గారు, పద్మావతి గారు. సో ఇద్దరు పద్మావతి గారులకు వచ్చింది ఈరోజు. సో వాళ్ళ నలుగురికి మాత్రము కంగ్రాచులేషన్స్. అలాగే లాస్ట్ వీక్ గెలుచుకున్న వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. మరి వీళ్ళకి మాత్రం 4 మెంబర్స్ కి మాత్రం గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో కంగ్రాచులేషన్స్. హలో లేడీస్, మీకు గుడ్ న్యూస్. మీకోసం ప్రత్యేకంగా 6TV లక్కీ లేడీస్ అనే అదిరిపోయే ప్రోగ్రామ్ తో వచ్చేస్తుంది. రోజంతా బిజీగా ఉండే మీరు ఇకపై కాసేపు రిలాక్స్ అవ్వండి. రోజులో ఓ అరగంట మీకోసం కేటాయించండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సూపర్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోండి. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు.